మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర మంత్రివర్గంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి వ్యవహారం చక్కబడిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపు సంస్కృతికి కేసీఆర్ తెరలేపారన్నారు. కాంగ్రెస్ని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ 20% ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకి అర్థం కాదు. ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో వారి గౌరవానికి, వారి అనుచరులకు, వారి సహచరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది, చేపట్టాలని చెప్పింది. అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా. గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు, ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. కేసీఆర్ 2018 గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మంత్రులే లేరు. ఏ రోజన్నా, ఏ పేపర్ అన్నా, ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరన్నా మాట్లాడినరా? 12 మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసిన, విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసిన, ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసిన. సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు. మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకుపోవడం సమంజసం కాదు. ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా, కర్ణాటకతో పోలుస్తారా, ఇంకో ఏ రాష్ట్రంతో పోలుస్తారో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు, ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు, మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి, ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు, మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు. మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి, ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిందా? తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడతాం. మన ఎన్నికలలో చూసిండ్రు కదా. ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. పరిపాలన దారిలో పెట్టినాము. ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది, బక్రీద్ వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, హనుమాన్ జయంతి వచ్చింది, ఇతర పండుగలు వచ్చినాయి. చిన్న సంఘటన జరగకుండా, శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటూ ఈ అన్నిటిని కూడా నిర్వహించినాము. ఎన్నికల్లో చిన్న చెదురుమదురు సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికల్లో నిర్వహించినాము. అదే ఆంధ్రప్రదేశ్లో 40-50 మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చిండ్రా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ కోట్లేసారు. సిరిసిల్ల బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు, వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది.
తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే గిది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో జోరుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని వడగొడతాం. ఇదే కదా, ఈ పనికిమాలిన ఆలోచనలే కదా. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 10 ఏళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనన్నా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు. తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు అంటే స్వార్థము, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము